నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన రోజే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే జగన్ రెడ్డి అంటూ ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంబోధించడం, దీనిపైన వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. సో అసలు షర్మిల అజెండా ఏంటి అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. సార్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన రోజే కొన్ని విమర్శలు చేయడం కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డిని సంబోధించే విధానం కానీ తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వైసీపీ కూడా దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. అసలు అజెండా ఏంటి సార్? ఇప్పటివరకు విపక్షాలు అనుకున్నట్టుగానే ఆవిడ మొదటి రోజే అదే జరగబోతుందని ప్రూవ్ చేశారా అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది సార్. ఏం చెప్తారు? వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకునేటప్పుడు తొలి ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే వాళ్ళ నడక భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనడానికి. షర్మిల గారు ఇండివిజువల్ గా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం వేరు, ఒక నేషనల్ పార్టీలో బాధ్యత తీసుకొని చేయడం వేరు. నేషనల్ పార్టీలో కాంగ్రెస్ లాంటి పార్టీలో చేరినప్పుడు కానీ బాధ్యత తీసుకున్నప్పుడు కానీ ఆమె వ్యక్తిగత అజెండానే ఉండదు, పార్టీ అజెండాలు కూడా ఉంటాయి. ఈ రెండింటినీ జాగ్రత్తగా తీసుకొని సస్టైన్ పాలిటిక్స్ నడపాలంటే సుదీర్ఘకాలం తాను ఎలా నడవబోతుందో ముందే ఒక అవగాహనతో వెళ్ళాలి. అలా కాకుండా తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల బలి అయిపోయేది ఎవరంటే పర్సనల్ గా తనే అవుతుంది, ఎవరో లబ్ధి పొందుతారు. షర్మిల గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు యాంగిల్ చూస్తాను. ఒక యాంగిల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెది కరెక్ట్, తెలుగుదేశాన్ని వైసీపీని సమానంగా విమర్శించడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇంకొక నేషనల్ పార్టీగా ఈ రెండు పార్టీలు ఎవరికో ఒకరు సమర్థిస్తే తప్పు అవుతుంది. అంతవరకు ఆమె కరెక్ట్. కానీ ఆ సందర్భంగా రెండు విషయాలు వినడానికి చాలా చిన్న విషయాలుగా ఉండొచ్చు, కానీ ఆమెకి అంత మంచిది కాదు. ఇక్కడ షర్మిల గారు తొందరపడిపోతున్నారేమో అనిపించింది. ఒకటి మీరు చెప్పిన జగన్ రెడ్డి కామెంట్ కానీ, రెండో కామెంటు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఉండి మణిపూర్ లో జరిగిన దాన్ని ఖండించలేదు అని. ఈ రెండు అభ్యంతరకరం, ఆమెకు కూడా మంచిది కాదు. ఒకటి క్రిస్టియన్ యాంగిల్ తీసుకుందాం. అసలు ఒక ఒక రాష్ట్రంలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి సమస్య పైన అయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా స్పందించలేదు అంటే అభ్యంతరం లేదు, అంతవరకు స్వాగతించవచ్చు. కానీ క్రిస్టియన్ కాబట్టి స్పందించాలనా? అంటే క్రిస్టియన్ల పైన దాడి జరిగితే క్రిస్టియనే స్పందించాలనా? కాదు కదా. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఆమె? ఇది తప్పు, రాజకీయంగా చాలా పొరపాటు. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా లౌకిక తత్వం ఉన్న పార్టీగా వ్యతిరేకించలేదనుకుంటే వాళ్ళు సమాధానం చెప్తారు, అది మంచిది రాజకీయాల్లో. కానీ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ గా ఉండి స్పందించలేదంటే ఏం చెప్పదలుచుకున్నారు? అది చాలా తీవ్రమైన తప్పిదం, అది ఆమెకు కూడా నష్టం, అది మంచి పద్ధతి కాదు, రాజకీయం కూడా కరెక్ట్ కాదు. రెండోది జగన్ రెడ్డి. ఒకటి, షర్మిల గారికి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఎవరు వద్దనుకున్నా ఎవరనుకున్నా వారి చెల్లెలు, ముఖ్యమంత్రి గారి చెల్లెలుగా ఆమె ఈ రోజుకి ఉంటారు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పర్సనల్ గా కుటుంబ పరంగా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, అది పర్సనల్ వ్యవహారం. కానీ అంత వ్యతిరేకత ఉన్నా కూడా కొడుకు పెళ్లికి ఎందుకు పిలిచారు? ఆయన ఎందుకు వచ్చాడు మీ దగ్గరికి? అంటే మన అనుబంధాలు, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సమాజాన్ని కూడా అడ్రస్ చేయాలి, సమాజాన్ని కూడా చూడాలి, మన ప్రవర్తన చూస్తుంది. అంటే మీ మధ్య ఎంత విభేదాలు ఉన్నా కొడుకు పెళ్లి అనేసరికి మేనమామని పిలవాలి అని పిలిచారు, అంటే సమాజం కోసం పిలిచారు. దాన్ని బట్టి అర్థమయ్యేది అదే కదా. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ముందు రోజు పిలిచిందంటే ఫస్ట్ కార్డు అన్నకే ఇచ్చింది, అంటే సమాజం కూడా మెప్పు కోసం పైనట్టే కదా. ఆయన కూడా చాలా హుందాగా వచ్చినాడు, 2 నిమిషాలంటే వచ్చేసినాడు. అంటే మీ మధ్య ఆ తేడా ఉంది, తేడా ఉన్న సమాజం కోసం కలిసినారు కదా. ఆ సమాజాన్ని ఉద్దేశించి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏకవచనంతో జగన్ రెడ్డి అని మాట్లాడడం ఏంటి? జగన్ రెడ్డి ఏకవచనం మాత్రమే కాదు, ఇక్కడ జగన్ రెడ్డి అని ఎవరు స్పందిస్తున్నారు? ఓ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, అదే ఇక్కడ చర్చకు దారితీస్తుంది సార్. వాళ్ళు ఆ పదం వాడుతున్నారు కాబట్టి ఈవిడ కూడా అలా సంబోధించడమే ఇక్కడ టాపిక్. అభ్యంతరకరం, అది అభ్యంతరకరం కాదు, తనకి నష్టం. ఎందుకంటున్నారంటే మీరు చంద్రబాబు మనిషి, పవన్ కళ్యాణ్ మనిషి కాదు కదా. కాంగ్రెస్ కి జగన్ రెడ్డి అని వాడాల్సిన అవసరం ఉంది? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు, అదే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించే తీరు పట్ల మీరు విమర్శించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిగా, వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మీ రాజకీయ ప్రత్యర్థిగా విమర్శించుకోండి. ఈ రెండు పార్టీలు ఏదైతే అసహనంతో వ్యాఖ్యలు చేస్తున్నాయో, లేదా కొన్ని మీడియా సంస్థలు జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నాయో, వాళ్ళ మాటలు మీరు మాట్లాడడం ద్వారా మీకు నష్టము. మీకు అన్నిటికన్నా మించి మీకు అన్న, ఆయన మీకు చెల్లెలు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సమాజం దీన్ని చూస్తుంది కదా. దాన్ని వారు మర్చిపోవడం అనేది తొందరపాటు చర్య. విజల్స్ వేయచ్చు కింద ఉండేవాళ్ళు, కానీ తర్వాత ఏంటి?
వాట్ నెక్స్ట్ అనేది వారు మర్చిపోతున్నారు. కాబట్టి ఈ రెండు వ్యాఖ్యలు మాత్రం షర్మిల గారికి కరెక్ట్ కాదు. అదర్ దెన్ ఆమె చేసిన ఉపన్యాసం యొక్క రాజకీయ కంక్లూడింగ్ ని నేను స్వాగతిస్తాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రెండింటిని సమాన దూరం చూడకపోతే అది యాజ్ ఎ నేషనల్ పార్టీ కాదు, అది కరెక్ట్. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు తొందరపాటు చర్యలు ఏమవుతుంది? తొందరపాటు చర్యలు ఎందుకు అంటున్నానంటే ఇది ఫస్ట్ టైం కాదు. అంటే వ్యాఖ్యలు మాత్రం చూడకూడదు. మీరు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టారు, పెట్టడం ఒక పొరపాటు, పెట్టేసినారు. పెట్టి ఇప్పుడు కూడా రాజకీయాలలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు నడపాలి రాజకీయాన్ని. ఈ రోజు నేను పెట్టే వ్యాఖ్యలు, ఈ రోజు నేను పెట్టే పార్టీ ఇంకొక 2024 ఎన్నికల వరకైనా ఉండాలి కనీసం. మీరు వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పెట్టి ఇంకో 3 నెలలు ఎలక్షన్ జరుగుతుందని తెలుసు కదా. ఎలక్షన్ నాటికి మీరు ఏం చేయబోతారో ఆ రాజకీయమైనా చేసి ఉండాలి. ఎలక్షన్ నాటికి మీరు కాంగ్రెస్ మద్దతుగా ఉపసంహరించుకునే రాజకీయం చేయదలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అడ్డదిట్టడం ఎందుకు? రేవంత్ రెడ్డిని తిట్టడం ఎందుకు? విమర్శలు చేయడం ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి పేరుకి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవన్నీ మాట్లాడేసినారు, పట మాట్లాడేసినారు. ఆ తర్వాత వెంటనే పార్టీ విత్డ్రా చేసుకున్నారు, వెంటనే కాంగ్రెస్ అన్నారు, పోటీ చేయలేదు, మళ్ళీ బయట వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి రాజకీయం చేసే పరిస్థితి. ఇంకో మాట ఏమనేసారు, నాకేం పని ఆంధ్రప్రదేశ్తో, నేను పుట్టాను పెరిగిందంతా ఇక్కడే, నా మెట్టి నీళ్ళు అని చెప్పి. ఇంత వ్యాఖ్యలు ఎందుకు? ఇంత స్పీడ్గా ఎందుకు మాట్లాడేవాలి? అందువల్ల రాజకీయాలు ఎప్పుడు కూడా తొందరపాటు వ్యాఖ్యలు మంచిది కాదు. రెండో అంశం, షర్మిల గారు తొందరపడుతున్నారని ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్, మీరు ఏ వేదికలో ఉన్నారు? కాంగ్రెస్ వేదికలో ఉన్నారు. కాంగ్రెస్ కి ఏంటి సమస్య ఆంధ్రప్రదేశ్ లో? ఒకటి విభజన, రెండు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు, దాని పర్యవసనంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ నష్టపోయింది విభజన వల్ల కాదు. రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు వారసుడు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో ఏకోన్ముఖంగా కాంగ్రెస్ మొత్తం జగన్ తో షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా ప్రత్యామ్నాయంగా అనుకుంటారు? ఓపిక ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్. మీరు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు మీతో రారు. అది గమనంలో పెట్టుకోండి. ఏడుగు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, రెచ్చగొడతారు. రేపు నేను మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారు జగన్కి మాత్రమే నష్టం చేసే రాజకీయాలు చేసినంత కాలమే ఆ మీడియా మిమ్మల్ని చూపిస్తుంది. చంద్రబాబు నాయుడుకి నిన్న చేసిన ఉపన్యాసం అవుతుంది కదా, చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఈక్వల్ గా విమర్శించారు కదా. అంటే జగన్ రెడ్డి క్రిస్టియన్ అనేది పక్కన పెడితే ఆ స్టాండ్ నుంచే రేపు నుంచి మాట్లాడమని ఆ మీడియా వాళ్ళు చూపించారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినంత వరకే, నష్టం చేసేంత వరకే చూపిస్తారు. అంటే అర్థం ఏమిటి? మిమ్మల్ని, మీరు పెద్ద ఉదాహరణ చూడండి, షర్మిల గారు తెలంగాణ రాజకీయం చేసినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని మేనేజ్ చేసేసి షర్మిలాని కాంగ్రెస్ రానికుండా చేసేసినాడు. అంటే కాంగ్రెస్ లోకి వచ్చి ఏపీ కాంగ్రెస్ అంటే వాళ్ళు ఏం ఆశించారంటే, షర్మిలాని రావడం కాంగ్రెస్ అధ్యక్షురాలు చేస్తారు ఏపీకి, జగన్మోహన్ రెడ్డి మీద 4 రాళ్ళు వేస్తారు, ఇది ఆశించారు. అది జరగల ప్రారంభంలో. ఆయన వెంటనే ఏం చేశారు? అటాకింగ్ మొదలెట్టారు. షర్మిలాని రానికుండా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసేసాడు రాహుల్ గాంధీని. అంటే అర్థం ఏమిటి? మీరు జగన్కి నష్టం చేసేంత వరకే మిమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. జగన్కి నష్టం చేసే విషయంలో మీరు ఫెయిల్ అయినా, వాళ్ళకి కూడా నష్టం చేసే పని స్టార్ట్ అయినా మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. రేపు జగనే మిమ్మల్ని పంపించాడు కాంగ్రెస్ అని చెప్పినా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మీ శత్రువులు ఎవరో, మీ మిత్రులు ఎవరో, మీరు కార్యాచరణ ఏంటో అర్థం చేసుకోకుండా పట రాజకీయాలు చేసినారంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి తొందరపాటు రాజకీయాలు చేయకుండా వ్యవహరిస్తే ఆమెకి మంచిది, కాంగ్రెస్ కి మంచిది. సార్, ఇప్పటి వరకు మీరు మాట్లాడినట్టుగా ఏది తెలంగాణలో ఆ పార్టీ పెట్టడం, కొన్నాళ్ళు తెలంగాణ రాజకీయాలని, తర్వాత ఏపీ రాజకీయాలని, ఇలా నిలకడలేని రాజకీయాలు అంటూ ఒక విమర్శ వస్తుంది ఆవిడ మీద. అలాగే ఇంకొక విషయం సార్, కేఏ పాల్ తో కంపారిజన్స్ కూడా స్టార్ట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ కొంతమంది. ఆయన చేసినా కూడా మీడియా ఫోకస్ చేస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఇప్పుడు షర్మిల అంటే మీరు అన్నట్టుగా జగన్ గారిని ఎంతసేపు తిట్టినంతసేపు మాత్రమే ఒక వర్గం మీడియా ఆవిడని ఫోకస్ చేస్తారు, ఏం మాట్లాడాయని ఫోకస్ చేస్తారు, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు అనేది. సో ఇంకొకటి ఏంటంటే, సజ్జల గారు కూడా చెప్పడం చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో దీనివల్ల రాజకీయ భవిష్యత్తు కావాలనుకునే వాళ్ళకంటే ముఖ్యంగా షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఈ దిశలోనే ముందుకు వెళ్తే, వాళ్ళ విషయాలు అర్థం చేసుకోకపోతే అంటున్నారు. నిజంగా ఈ కోణాలన్నీ ఉన్నాయా సార్? వీటన్నిటి విషయంలో మనం ఆలోచించాలి ఈ యాంగిల్లో కూడా. రామకృష్ణారెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థిగా ఆయన స్పందిస్తాడు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, షర్మిల గారికి 2 పరిమితులు ఉన్నాయి. మీరు పెద్ద ఉదాహరణ వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరతారు, పిసిసి అధ్యక్షుడు అవుతారని గత 6 రోజులుగా జరుగుతుంది కదా చర్చ. ఆ సందర్భంగా ఆమెతో పాటు ఇడుపులపాయకి తులసిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, మా తిరుపతిలో ఉన్న చింతామోహన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, కాంగ్రెస్ లో రాకముందు ఆమెను మీరు అనవసరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఆమె వస్తే
భూమి గందరం ఏమో తులసిరెడ్డి గారు ఆ ఛానల్లో మాట్లాడిన మాటలు అవే. ఆమె ఊరికే హైప్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఏమో ఆమె వస్తేనే ఏదో భూమి బద్దలైపోతా ఉన్నారు, అసలు రాజశేఖర రెడ్డి పెద్ద ఏం కాదు, ఇన్ని మాట్లాడేసినారు. ఆమెను పిసిసి అధ్యక్షురాలు అయిన వెంటనే ఆమె వెనకాల పరిగెత్తినారు. అంటే ఆమె పరిస్థితి బాగుంటే వీళ్ళు ఎట్లుంటారు, ఆమె పరిస్థితి బాగలేకపోతే రేపు ఇట్లా ఎట్లా వ్యవహరిస్తారు. ఈ రోజు 1.7% ఓట్లు లాస్ట్ ఎన్నికల్లో పడ్డాయి. 1%, 2% చుట్టూనే కానీ మళ్ళీ షర్మిల రేపు ఎన్నికల్లో వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ మళ్ళీ దాడి చేస్తారు ఆమె పైన. కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం పొడిచింది ఆమె వస్తే ఏదో ముద్రిస్తారన్నారు. కాబట్టి చూడండి, ఎన్నికలు అయిన తర్వాత 4%, 5% ఓట్లు వస్తే ఓకే, కానీ 2% లోపు ఓట్లు వస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు ఆమె ఎత్తి పొడుస్తారు, తీసేయమంటారు అవసరం అయితే. అది ఒక అంశాన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మిగతా ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు మన షర్మిల గారికి అసెప్ట్ ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె, అంతే కదా, ఇంకేమీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వ్యతిరేకి? చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి వ్యతిరేకి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి పెరిఫెరియాకి కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు, సదరు మీడియా ఛానల్స్ కి ఆయన మొదటి నుంచి వ్యతిరేకి. కానీ వాళ్ళ మెప్పు పొందే రాజకీయాలు చేసినా, వాళ్ళతో అసోసియేట్ అయినా మిమ్మల్ని హర్షించరు. కానీ మీరు వ్యవహరించిన తీరు, మీ భర్త అనిల్ ఎవరితో కలిశాడు? బీటెక్ రవిని కలుస్తాడు, ఏది ఎయిర్పోర్ట్ లో కలిసే గమ్మునరా ఆ ఫోటో షేర్ చేస్తారు. రెండో విషయం, చంద్రబాబు నాయుడు గారిని కలిసి కార్డు ఇచ్చినారు, పవన్ కళ్యాణ్ కలిసి కార్డు ఇచ్చినారు. ఏంటి దీని సిగ్నల్? ఏమవుతుంది అంటే ఇవ్వద్దని నేను అన్ను, ఆమె ఏమంటే అందరినీ కలిపి పోయి పిచ్చి, మీకేం మొదటి నుంచి స్నేహితులు కాదు కదా వాళ్ళు, మరి ఇచ్చారు కదా. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ని తెలిసి ఎందుకు లేదు? ఈ రాష్ట్రంలో కేవీపీ రామచంద్రరావు తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ కన్నా రాజశేఖర రెడ్డి గారు అసోసియేషన్ ఉన్న ఊరు కాదు, వైసీపీ వాళ్ళు పక్కన పెట్టద్దు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసి ఎందుకు లేదు పెళ్లి కార్డు? కాబట్టి రాజశేఖర రెడ్డితో బాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు లేదు? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆమె తెలుగుదేశం పార్టీతో కానీ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవుతా ఉంది అని తెలిస్తే వెంటనే వీళ్ళందరూ దూరం అయిపోతారు. వాళ్ళు ఆనందిస్తున్న వాళ్ళు మిమ్మల్ని కేవలం ఆనందిస్తారు, ఎందుకని జగన్ గారికి ఏమైనా నష్టం చేయబోతా ఉందని. నష్టం చేయదనగానే రేపు నుంచి మీరు జగన్ మనిషిని ముద్ర వేసేస్తారు. ఆ విషయాన్ని వాళ్ళు గమనంలో పెట్టుకోకపోతే నష్టం వస్తుంది. అందువల్ల జగన్ వ్యతిరేకంగా ఉండే వాళ్ళతో అసోసియేట్ అయినా, వాళ్ళతో బాగున్నారన్నా వాళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు విమర్శిస్తారు. కాబట్టి ఆమె ఆ విషయాన్ని పరిగణలో తీసుకోకపోతే మాత్రం నష్టం వస్తుంది. థ్యాంక్ యూ సార్ పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ.